హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల వరకు చేయబోతున్నారు. అసలు వడ్డీ కలిపి చేయబోతున్నట్టు న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. 32,000 కోట్ల నిధులు దీనికి విడుదల చేయబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది, ఈ వివరాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూర్చి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. రైతుల అప్పులను అసలు వడ్డీ లెక్క కట్టి 2 లక్షల వరకు రుణమాఫీ చేసే అవకాశం ఉంది. గతంలో కూడా మన ఛానల్ నుండి చెప్పాను, 2 లక్షల వరకు మాఫీ చేశారు. త్వరలోనే మార్గదర్శకాలు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మ్యాక్సిమం ఫిబ్రవరిలో మార్గదర్శకాలు విడుదల చేసి ఎప్పటి నుంచి ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ చేయాలని ఆలోచిస్తుంది. రైతుల పేరిట పంట పెట్టుబడి కోసం తీసుకున్న అప్పుల మొత్తం కోసం 32,000 కోట్ల రూపాయలు నిధులు అవసరం పడుతున్నట్టు సమాచారం రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కేవలం క్రాప్ లోన్స్ తీసుకున్న వారికి మాత్రమే ఉంటుంది తప్ప మార్టిగేజ్ లోను, గోల్డ్ లోన్స్ ఇవి పెట్టుకొని తీసుకున్న వారికి ఈ ప్రక్రియ వర్తించదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తూ దాంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఒక ₹1,00,000 కనుక తీసుకుంటే అసలు దానికి ఒక 1,00,000 అసలు అనుకుందాం. 1,00,000 అసలు ప్లస్ ఒక 25,000 ఇంట్రెస్ట్ వస్తే రెండు కలిపి 125 చేస్తారు, అంతే తప్ప ఇంక ఎక్స్ట్రా చేయరు. ఇక్కడ 2 lakhs వరకు చేస్తామన్నారుగా. ఒకవేళ కొంతమంది డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ 1 ప్లస్ ఈ 0.25 కలిపి 125 అవుతుంది కదా, ఇంకో 75,000 రిటర్న్ కొడతారా అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఏమి ఉండదు. సో కేవలం డైరెక్ట్గా మీకు ఎంతవరకు అయితే ప్రిన్సిపల్ వడ్డీ కలిపి అసలు ఉంటుందో అంతవరకే చేస్తారు తప్ప ఇంక ఎక్స్ట్రా మీకు ఒకవేళ 2 lakhs రుణమాఫీ అన్నారు కదా, మన కాడ ఉంది 125 లోను, ఇంకో 75,000 నాకు రిటర్న్ కొడతారని అట్లా ఏం లేదు. ప్రిన్సిపల్ ఎంతైతే ఉంటుందో అంతే క్లోజ్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే 2 లక్షల పైన కనుక అయినట్లయితే మీ చేతితో కట్టమని చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే 32,000 కోట్లతో ఈ నిధుల్ని ఒక కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూర్చి విడుదల చేయబోతున్నారు రైతు రుణమాఫీకి సంబంధించి. సో ఇది మొత్తానికైతే న్యూస్. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.